హాయ్ హలో ఫ్రెండ్స్, ఇదైతే మొన్న మా అమ్మాయి హాస్టల్కి వెళ్ళిన రోజు వీడియో అండి. మా అమ్మ వచ్చింది మా అమ్మాయిని పంపించడానికి సాదోలడానికి అని. కానీ మా అమ్మ చాలా ఇష్టం మా అమ్మాయి అంటే. మా అమ్మాయి కూడా మా అమ్మ అంటే చాలా ఇష్టము. అమ్మమ్మ మనవరాలు ఎమోషనల్గా బాగా ఏడిచిండ్రు ఇద్దరు కొద్దిసేపు. నేను కూడా చాలాసేపు బాధపడ్డాను. తర్వాత మా సార్ మా మామయ్యకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరుతున్నాడు. ముందు సైడ్ కొంచెం డోర్ పెట్టేస్తాను అని చెప్పేసి మామయ్యకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరాము. ఇక్కడ పెట్రోల్ వేయించుకున్నాం. మధ్యలో పెట్రోల్ బంక్ వస్తుంటే పెట్రోల్ వేయించుకుంటున్నాము. మేము హైదరాబాద్కి వెళ్ళాలి, ఇప్పుడు మాదాపూర్ వెళ్ళాలి. అక్కడ మధ్యలో స్వర్ణగిరి టెంపుల్ చూసుకొని వెళ్దామని అనుకుంటున్నాము. అందుకోసమని ఇక్కడ పెట్రోల్ కోసం ఆగి పెట్రోల్ వేయించుకున్నాము. తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. ఇదంతా మధ్యలో వస్తుంటే లొకేషన్ ఇది ఏంటంటే స్వర్ణగిరి, భువనగిరి నుంచి ఒక 3 కిలోమీటర్స్ అలా ఉంటుంది. మేము వచ్చేసాము ఇక్కడికి. కారు పార్కింగ్ కోసమని వాళ్ళు ఒక రిసిప్ట్ ఇచ్చారు. 50 రూపీస్ అంట కార్ పార్కింగ్ కూడా. బాగానే చేశారు గుడి డెవలప్. కానీ ఎంతైనా పాత గుళ్ళంతా లేదు కానీ సరే ఓకే బాగానే ఉంది గుడి. ఇక్కడ తర్వాత మేము కార్ పార్కింగ్ అటు వెళ్ళాలని చెప్పారు. కార్ పార్కింగ్ చేయడానికి కోసమని అటు వెళ్తున్నాము. అక్కడ కార్ పార్కింగ్ చేసేసి మళ్ళీ ఇటు రావడానికని మేము అటు సైడ్ వెళ్తున్నాము. మేము ఎర్లీ మార్నింగే వెళ్ళాము కాబట్టి 6:30 అలా అవుతుంది. మేము వచ్చినప్పటికి 6:30 అవుతుంది అనుకుంటా. మేము 6 o'clock బయలుదేరాం. 6:30 అలా అవుతున్నట్టుంది. కార్ ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాము. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అంట. ఇక్కడ కాటేజ్లు కూడా అది కడుతున్నారు, రూమ్స్ అలా ఎవరైనా వచ్చినా ఉండడానికి. మా పిల్లలు కార్ దిగే వెళ్తున్నారు నడవడానికి. చెప్పులన్నీ కార్లోనే ఉంచాము. మా సారేమో కార్ లాక్ చేసుకొని వస్తున్నారు. తర్వాత ఇక అందరం కలిసి దర్శనానికి వెళ్దామని వెళ్తున్నాము. ఇక్కడి నుంచి వెళ్తే ఇది పెద్ద మనకు ఇక్కడి నుంచి కార్ పార్కింగ్ నుంచి కనిపించే ప్రాంగణం అంతా ఒకసారి వీడియో తీశానండి. ఇదంతా కార్ పార్కింగ్ ఏరియానే. ఇక్కడి నుంచి వెళ్తే మనము గుడి దగ్గరికి వెళ్ళొచ్చు. ఇక్కడ శ్రీవారి పాదాలు ఉన్నాయి. శ్రీవారి పాదాల నుంచి మనం వెళ్ళాలి. మా పిల్లలు వెళ్తున్నారు చూడండి. అక్కడ స్వర్ణగిరి టెంపుల్ అని రాసింది. దేవస్థానం, యాదాద్రి తిరుమల దేవస్థానం అని రాసింది. ఇక్కడి నుంచి మేము వెళ్తున్నాం మెట్లెక్కి. ఇక్కడ అన్ని గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామికి సంబంధించిన నామాలు అవన్నీ రాసి అలా ఉంచారు. మా పిల్లలు మా సార్ వెళ్తుండ్రు. మీకు అందరికీ ఒకసారి కొత్త ఏరియా కదా చూపించాలని నేను మంచిగా వీడియో తీసుకుంటూ వెళ్తున్నానండి. ఇది వచ్చేసాము ఇక్కడికి. ఇక స్వర్ణగిరి దేవస్థానం అనేది చూడండి. అది అక్కడ దాని తర్వాత అటు సైడ్ వెళ్తే మనకు అసలు గుడి వస్తుంది. ఫస్ట్ ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఆంజనేయ స్వామి భక్తులు కూడా చాలామంది వచ్చారు. పెద్ద ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఇక్కడ దర్శనం చేసుకున్నాం. ఫస్ట్ మేము ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకొని ఒక పెద్ద గంట కూడా ఉంది అక్కడ. ఆ గంట మోగిస్తే కోరికలు తీరుతాయంట అని అందరూ నిలబడి లైన్లో ఎగబడి కొడుతున్నారు. ఇక్కడ లొకేషన్ బాగుంది మమ్మీ అని మా అమ్మాయి చూస్తుంది. అక్కడ చాలా బాగుంది. అక్కడి నుంచి ఓవరాల్ వ్యూ చూస్తుంటే మొత్తం కనిపిస్తుంది మనకు. అటు సైడ్ ఉన్న ఏరియా, డెవలపింగ్ చేసే ఏరియా అదంతా చాలా బాగా కనిపిస్తుంది లొకేషను. మనకు ట్రైన్ వెళ్ళడం కూడా అవన్నీ కనిపిస్తున్నాయి పైనుంచి చూస్తే. ఇదే అండి పెద్ద గంట. అందరూ చాలామంది క్రౌడ్గా ఉన్నారు. ఒకరికొకరు కొడుతూ ఉంటారు. నేనంటే కొడుతూ ఉంటారు. నెక్స్ట్ ఇక్కడ జలనారాయణ స్వామి ఉండాడు. మా సార్ వచ్చి చెప్తుండ్రు అక్కడ తొందరగా పోయిరా పోండ్రి అని చెప్తుండ్రు. మేము వెళ్తున్నాం అక్కడ జలనారాయణ దగ్గరికి. ఇదే జలనారాయణుడు అంటే అక్కడ ఒక వాటర్ లాగా పెట్టారు, దాంట్లో నారాయణుడు పెట్టారు పడుకున్నట్టుగా. మొత్తం ఓవరాల్ ఒకసారి తీసాను చూడండి. మా అమ్మాయి అక్కడ ఫొటోస్ దిగుతుంది. చాలా బాగుంది వ్యూ. నాకు చాలా మంచిగా అనిపించింది. కట్టడం, చెక్కడం అవన్నీ చాలా బాగా అనిపించింది. చాలామంది ఫొటోస్, వీడియోస్ అలా తీసుకుంటున్నారు. ఇక ఇదంతా చుట్టూ అన్నట్టు మొత్తం చుట్టూ ఓవరాల్గా ఒకసారి అంతా తీసాము. అంత ముందుకు నీళ్ళు రానప్పుడు చాలామంది కిందికి కూడా వెళ్ళారంట. నారాయణ దగ్గర నిలబడి కూడా ఫొటోస్ దిగారంట. కానీ ఇప్పుడు నీళ్లు పెట్టిన దగ్గర నుంచి దానికి మొత్తం అక్కడికి వెళ్ళనివ్వట్లేదు. ఇది బయట, ఇది జలనారాయణ నుంచి బయటకు వస్తుంటే ఇది బయట వ్యూ ఎలా ఉంది. చుట్టూ ఇదంతా ఓవరాల్గా మొత్తం 4 నలుమూలల బాగుంది జలనారాయణ చుట్టూ.
ఇదేమో కిందికి వెళ్ళే డౌన్ దారి, కిందికి వెళ్ళే ఇది డౌన్ దారి. మేము లోపల నుంచి అక్కడి నుంచి తీసాము. ఇక్కడ పడుకొని ఉన్న చూడండి జలనారాయణుడు స్పష్టంగా కనిపిస్తుంది, చాలా బాగుంది. మేము పైనుంచి కూడా ఒకసారి కార్ పార్కింగ్ ఏరియా అదంతా ఒకసారి తీసాము. లుకింగ్ అంటే కొత్త ప్లేస్ కదా, కొత్త ఏరియా కదా, మీకు కూడా కొంచెం తెలుస్తుంది అని చెప్పి అంతా తీసాము. మా అమ్మాయి ఇక్కడి నుంచి కూడా ఫొటోస్ దిగింది. అక్కడి నుంచి ట్రైన్ వెళ్తుంది చూడండి. ఇక్కడ వరంగల్ నుంచి మనకు హైదరాబాద్ ట్రైన్స్ అన్నీ ఇక్కడ నుంచి వెళ్తున్నాయని మనకు కనిపిస్తాయి. ఇక్కడ నుంచి కూడా అన్ని సైడ్ల వ్యూ ఒకసారి మేము కవర్ చేసాము. అక్కడ ఒక పెట్టిందని కార్ పార్కింగ్ ఏరియా అంతా, గరుడ దేవుడు అవన్నీ ఉన్నాయి. మేము మెల్లమెల్లగా అన్నీ తీసుకుంటూ చూసుకుంటూ మెల్లగా దర్శనానికి కూడా వెళ్ళాము. కాకపోతే అక్కడ మనకు దర్శనం దగ్గర నాట్ అలౌడ్, ఫోన్స్ అక్కడ పెట్టాలి. ఇక్కడ వినాయకుడు ఉన్నాడు, వినాయకుని దర్శనం చేసుకున్నాము. వినాయకుని దర్శనం చేసుకున్న తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫొటోస్ కూడా యాడ్ చేశాను, చూసేయండి.